శ్రీహ. ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తియే నమః. ఓం శ్రీ శంకర భగవత్పాదాః విజయంతే. ఓం జగద్గురు అంతర్ముఖానంద వ్యాస భట్టారక శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యం అంతర్యామ్య అధికరణం భాగం 2గా చెప్పుకుంటున్నాం. ఇక్కడ శృతి ఏం చెప్తుందంటే, ఈ లోకంలోనూ సమస్త భూతాల్లోనూ లోపల ఉండి నిమిస్తున్న అంతర్యామి ప్రధానమా, జీవుడా, పరమేశ్వరుడా అని పూర్వపక్షి అడిగింది. దానికి జగత్తు కారణం ప్రధానం అంతర్యామే కావచ్చు. అంతర్యామే తన కర్మల ద్వారా జగదృష్టికి హేతు అవటం చేత జీవుడు, ఇదంతటికి కర్మల కారణమేమో జీవుడు కావచ్చు. ఇక్కడ చెప్పిన అంతర్యామి పరమేశ్వరుడే. ఎందువల్లంటే పరమేశ్వరుడు వాస్తవంలో జీవత్వం కన్నా భిన్నుడు కాబట్టి, అతను అంటే వినాశం ఉండదు అతనికి, పరమేశ్వరునికే కుదురుతాయి కాబట్టి. అచేతనమైన ప్రధానానికి కుదరవు కాబట్టి ప్రధానం అంతర్యామి నియమించినప్పుడు జీవుడు కూడా ఉన్నాడు. అంచేత నియామకుడు అతను జీవుడు నియమించేవాడు కాజాడు కాబట్టి పరమాత్మ యొక్క ధర్మాలు చెప్పడం వల్ల అది దైవాదులందు కూడా అంతర్యామిగా ఉన్నవాడు పరమేశ్వరుడు అని చెప్తున్నారు ఈ సూత్రంలో. ఎందుకంటే ఎవరైతే ఈ లోకంలో పరలోకాన్ని కూడా సమస్త భూతాల్లో కూడా లోపల ఉండి నియమిస్తున్నాడు కాబట్టి, పృథ్వీలో ఉండి కూడా పృథ్వీ లోపల ఉన్నాడు కానీ పృథ్వీ గుర్తించలేదు. అంటే శరీరం అనేది ఎవడు నియమిస్తున్నాడో అతన్ని నాశరహితమైన అంతర్యామి అని వినపడుతుంది. కాబట్టి ఆది దైవంగా, ఆది లోకం నందు, ఆది వేదం నందు, ఆది యజ్ఞం నందు, భూతం నందు, ఆధ్యాత్మందు లోపలుండి కూడా అంతర్యామి ఉన్నాడని వినపడుతుంది. కాబట్టి పరమాత్మ గురించి చెప్తున్నట్టు అని చెప్పి నేను ఫస్ట్ అధికారంలో చెప్పుకున్నా. ఇప్పుడు ఫస్ట్ భాగంలో చెప్పుకున్నా, రెండో భాగం ఇప్పుడు మొదలు గురించి వివరంగా చెప్తున్నారు. యహ పృథ్వీయాం ఇత్యాది వాక్యంలో పృథ్వీయాది దేవతలను నియమించేవాడు అధి దేవత నియామకుడు. యహ సర్వేషు లోకేషు ఇత్యాది వాక్యంలో అధిలోక నియామకుడు. యహ సర్వేషు వేదేషు ఇత్యాది వాక్యంలో అది వేద నియామకుడు. యహ సర్వేషు యజ్ఞేషు ఇత్యాది వాక్యంలో అధియజ్ఞ నియామకుడు. యహ సర్వేషు భూతేషు ఇత్యాది వాక్యంలో అది భూత నియామకుడు. యహ ప్రాణే తిష్టన్ మొదలు యహ ఆత్మని అనే వాక్యం వరకు అధ్యాత్మ నియామకుడు చెప్పబడ్డాడు. సా ఇతి ఆ అంతర్యామి అది దైవాధ్య అభిమానం గల ఎవడైనా దేవతాత్మయా లేక అనిమాద ఐశ్వర్యాలు పొందిన ఒకనొక యోగియా లేక పరమాత్మయా లేదా మరొక వస్తువేదైనా అయి ఉంటుందా అని అంతర్యామ అనే క్రొత్త పేరు వినబడటం వల్ల సందేహం కలుగుతుంది. ఇక్కడ మాకు ఏమి తోస్తున్నది? పేరు అప్రసిద్ధంగా ఉండటం చేత ఈ పేరు కలది కూడా ఏదో ఒక అప్రసిద్ధ వస్తువై ఉండాలి అని తోస్తుంది. లేదా ఇది ఫలానా అని చెప్పడానికి శక్యం కాని ఏదో ఒక వస్తువుని అంగీకరించడం శక్యం కాదు. అంతర్యామి శబ్దానికి కూడా లోపల నియమించడం అనే యోగికార్థం చెప్పడానికి తిన్నది గాన అది అంత అప్రసిద్ధార్థ శబ్దం కూడా కాదు. అందువల్ల పృథ్వ్యాధ్య అభిమాని అయిన ఎవరో ఒక దేవత అంతర్యామి అయి ఉండొచ్చు. పృథ్వీయేన జ్యోతిహే అంటే ఎవనికి పృథ్వీయే శరీరము, అగ్నియే నేత్రము, మనస్సు జ్యోతిషో అని స్థుతి కూడా వినపడుతున్నది. అతనికి దేహేంద్రియాదులు ఉండటం చేత పృథ్వీయాదులు లోపల ఉండి వాటిని నియమిస్తున్నాడని ఆ దేవతాత్మకు యమ ఇత్రత్వం యుక్తమే. లేదా సిద్ధుడైన ఎవడైనా ఒక యోగి అన్నిటిలోన ప్రవేశించి అన్నిటినీ నియమిస్తున్నాడని చెప్పినా కూడా చెప్పవచ్చు. అంతేగాని పరమాత్మని మాత్రం చెప్పకూడదు. పరమాత్మకు దేహేంద్రియాదులు లేవు కదా అని చెప్తున్నారు ఇక్కడ. మళ్ళీ దీని గురించి వివరణగా మళ్ళీ అక్కడే చెప్తున్నారు. వెనుక స్థానాదివ్యపదేశాచ అనే సూత్రంలో యహ పృథివ్యాం తిష్టన్ మొదలైన అంతర్యామి బ్రాహ్మణో ఉన్న యశ్చక్షుషి తిష్టన్ ఇత్యాది వాక్యాన్ని ఆ అంతర్యామి బ్రహ్మ అన్నట్లు సిద్ధ ఉత్కృత అంటే నిశ్చితమైనట్లు భావించి ఉదాహరించడం జరిగింది. అది బ్రహ్మవాచకమే కాజాలదని ఆక్షేపిస్తూ ఈ పూర్వపక్షం చేయబడుచున్నది. అందుచేత పూర్వాధికరణంతో దీనికి ఆక్షేప సంగతి. పూర్వపక్షంలో వాక్యానికి ఏది ప్రధాన ప్రతిపాద్యమో దాన్ని ఉపాసించడం ఫలం. సిద్ధాంతంలో
బ్రహ్మోపాసనం ఫలం అని చెప్తున్నారు. ఇక్కడ వివరంగా చెప్పుకున్నాం. అప్పుడు ఇక్కడ ఏంటంటే అది దేవత నియమించేవాడు, వేదాలు నియమించేవాడు, యజ్ఞాలు నియమించేవాడు, అది భూతాలు నియమించేవాడు, ఇట్లా అధ్యాత్మ నియామకుడు చెప్పబడ్డాడు. అంతర్యామి అది దైవాధ్యాభిమానం గల ఎవడైనా దేవతాత్మయా లేక అనిమాద ఐశ్వర్యాలు పొందిన ఒక యోగ పరమాత్మయా లేక వస్తువు ఏదైనా అయి ఉంటుందా? అంతర్యామి అనే కొత్త పేరు కనిపిస్తుంది, ఇది సందేహం కలుగుతుంది అని అడిగారు. మాకు ఏం తోస్తుంది ఇలా చేస్తే చెప్తాం వల్ల అంటే, అప్పుడు ఆ పేరు కలది కూడా ఆ అప్రసిద్ధమైన వస్తువు అయి ఉండాలా? ఫలానా చెప్పడానికి సఖ్యంగానే ఏదో ఒక వస్తువుని అంగీకరించడం సఖ్యం కాదు కదా. అంతర్యామి శబ్దానికి కూడా లోపల నియమించడం వీలుంది కాబట్టి ఒక దేవత అయి ఉండవచ్చంటారా? ఎవరికి పృథ్వీ శరీరము, అగ్ని నేత్రము, మనసు అనేది జ్యోతిషో అని శృతి చెప్తుంది కాబట్టి దేహేంద్రియాదులు ఉండటం చేత పృథ్వీయాదులు కూడా లోపల కూడా వాటిని నియమిస్తున్నాడని ఆ దేవతాత్మకు ఈ యమయత్వం అనేది యుక్తమే. సిద్ధుడైన ఎవడైనా ఒక యోగి అన్నిట్లోని ప్రవేశించి అన్నిట్లో నియమిస్తున్నాడు అని చెప్పినా కూడా చెప్పవచ్చు, అంతేగాని పరమాత్మ అని మాత్రం చెప్పకూడదు. కాబట్టి పరమాత్మకు దేహేంద్రియాదులు లేవు కాబట్టి. అలాగే మళ్ళీ అంతర్యామి అనే బ్రాహ్మణంలో కూడా అంతర్యామి అనేది బ్రహ్మ అన్నట్లు నిశ్చితమైనట్లు భావించి ఉదాహరించడం జరిగింది. అది బ్రహ్మవాచకమే కాజాలదు, పూర్వపక్షం చేయబడుతుంది. కానీ పూర్వాధికారంలో దీనికి ఆక్షేప సంగతి, పూర్వపక్షంలో ఏది ప్రధాన ప్రతిపాద్యమో దాన్ని ఉపాసించడం కోసం సిద్ధాంతంలో బ్రహ్మోపాసన కోసం ఇది ఫలం కోసం చేస్తున్నదే అని చెప్పుకొచ్చారు. అంతర్యామి అధికరణంలో 2వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.